ఏపీలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని వైసీపీ నేత మనోహర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అరెస్ట్ చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, తమ పాలనను ఎవరు ప్రశ్నించకుండా ఉండడానికి అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఈ మధ్యకాలంలో పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. వాక్ స్వాతంత్రం అనేదే లేకుండా చేస్తున్న పరిస్థితులు. ఎందుకంటే ఏ పార్టీకైనా, పొలిటికల్ పార్టీలకు, రాజకీయ పార్టీలకు రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ కొన్ని నిర్దిష్ట పరిమితులకు లోబడి భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చింది. ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించే విధంగా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం తయారైంది. రాజకీయ నాయకులు మాట్లాడే మాటలనే, అదంటే ప్రతిపక్ష నేతలు ఏం మాట్లాడినా వాటిపైన కేసులు పెట్టడం, తర్వాత ప్రతిపక్షాలకు ఇప్పుడు మారుతున్న యుగంలో సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ ఇవన్నీ కూడా ప్రధానమైన ఆయుధాలుగా ఉన్నాయి. ప్రభుత్వం చేసే లోపాలని, ప్రభుత్వం చేసే పొరపాట్లని ప్రజాస్వామ్యయుతంగానే ప్రశ్నిస్తున్న పరిస్థితులు, లేకపోతే తమ నిరసనల ద్వారా, వివిధ ఆందోళనల ద్వారా ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రయత్నం చేయడం అనేది సర్వసాధారణం. ఇట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అయితే ఈ రాష్ట్రంలో దానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఇప్పుడు హత్యలైనా, అత్యాచారాలైనా, లేకపోతే మానభంగాలైనా, లేకపోతే దొంగతనాలైనా, ఎలాంటి నేరాలైనా వాటికంటే కూడా అతి పెద్ద నేరం ఏంటంటే పౌరులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ అభిప్రాయాలను తెలియజెప్పడాన్ని అతి పెద్ద నేరంగా చూస్తుంది. మొత్తం పోలీసు వ్యవస్థనంతా ప్రతిపక్ష పార్టీల తర్వాత ప్రతిపక్ష పార్టీల యొక్క సోషల్ మీడియా వేదికల్ని, వీటన్నిటిపైన కేసులు పెట్టడానికే ఈ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుంటాను. చంద్రబాబు గారి పరిపాలనలో ఆయన చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కానీ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని వెంటనే తీవ్రవాదుల కంటే ఎక్కువగా చూసే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అయితే దీంట్లో దానికి భిన్నంగా చంద్రబాబు గారు కానీ, ఆయన పార్టీ వాళ్ళు కానీ, ఆయన మీడియా కానీ, వాళ్ళు ఎవరు ఏమైనా మాట్లాడచ్చు, ఎలాంటి దూషణలైనా చేయొచ్చు, ఎవరినైనా తిట్టచ్చు, ఏం చేసినా వాళ్ళు మాత్రం దానికి అతీతులు చట్టానికి. ప్రతిపక్ష పార్టీలు మాత్రం ప్రజాస్వామికయుతంగానే ప్రశ్నిస్తే కూడా అది తీవ్రవాదుల కంటే పెద్ద నేరంగా భావించే రోజులు ఇవి చూస్తున్నాం. ఇవి ముఖ్యంగా ఇటీవల కాలంలో మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ని, ఇన్స్టాగ్రామ్ని తొలగించడం. అది ఎట్లా తొలగించారు? పోలీసు వ్యవస్థ ద్వారా రిపోర్ట్లు పంపించి దాన్ని తొలగించారు. ఏంటి అందులో ఏమైనా అసభ్యకరమైనవి లేకపోతే ఏదైనా ఉందా? ఏం లేవు అట్లాంటివి. మామూలుగానే వాటిల్లో ముఖ్యంగా ప్రభుత్వ విధానాలను సహేతుకంగా విమర్శించిన పోస్టులే అందులో ఎక్స్ హ్యాండిల్లో ఉంటే వాటిల్లో కూడా వాటిపైన కూడా నోటీసులు ఇస్తున్న సందర్భం చూస్తున్నాం. అమరావతి ముసుగులో దోపిడీని వ్యతిరేకించిన తర్వాత ఈనాడు పేపర్లో వచ్చిన 2500 కోట్ల రూపాయలు అద్దాలకు మాత్రం గ్లాసెస్కి
అమరావతి బ్యూటిఫికేషన్లో భాగంగా దానికి 2,500 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఈనాడులో ఒక వార్త వస్తే ఆ వార్తను పోస్టు చేస్తే దానిపైన కూడా ఒక నేరంగా చిత్రీకరించి ఇది చేయడం. తర్వాత కరెంటు ఛార్జీలను ప్రభుత్వం పెంచితే ఇది సరైనది కాదు, ప్రజలను అడ్డు పెంచడమే అని చెప్పి ఓ పోస్టు పెడితే దాన్ని తొలగించమని ఆదేశాలు. కర్నూలు బస్సు యాక్సిడెంట్కు కారణాలు కేవలం బెల్ట్ షాపులు మాత్రమే. ఆ రోజు జరిగిన సంఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మద్యం పాలసీ, అలాగే విచ్చలవిడిగా ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ ప్రశ్నిస్తే అది ఒక నేరమే. దానిపైన ఎఫ్ఐఆర్లు, తర్వాత దానిపైన అన్నిటికీ కంప్లైంట్లు. తర్వాత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి రాసలీలల గురించి వీడియోలు వస్తే అవి మాధ్యమాల్లో ప్రసారం అయితే వాటిపైన